పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు పీడీఎస్యు ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ అనుబంధమైన బీపీడీ కళాశాల ముందు పీడీఎస్యు ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ ఏవైతే ఉన్నాయో బకాయిలు 10,300 కోట్లు వాటిని విడుదల చేయాలి. బెస్ట్ అప్లివల్ స్కూల్ వేతనాలను తక్షణం విడుదల చేయాలని చెప్పి డిమాండ్ తోని ఈ నెల 26వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, పీజీ, బీపీడీ ఇంజనీరింగ్ కళాశాలను బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు ఇక్కడ నిరసన చేయడం జరుగుతూ ఉంది. తెలంగాణ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లలో ఇచ్చిన హామీలను కూడా ఏ ఒక్క హామీలను కూడా అమలు చేయకుండా ఈ రోజు విద్యా రాష్ట్రంలో కనపడతా ఉంది. గత 4 రోజుల నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉంటే విద్యారంగం మీద, స్కాలర్షిప్ల మీద అంశం ఎత్తకపోవడం అనేది చాలా బాధాకరమార్క ఆర్థిక మంత్రిగా కొనసాగుతా ఉన్నారు. ఈ జిల్లాలో ఉన్న 3 మంత్రులు కూడా స్కాలర్షిప్ రంగానికి 20% నిధులు కేటాయించాలని చెప్పి ఒక పక్క విద్యార్థి సంఘాలు ధర్నాలు, వినతి పత్రాల రూపాయలు ఇచ్చినా కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో ప్రస్తావించకపోవడం అనేది చాలా సిగ్గుచోటు. ఇప్పటికైనా ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో విద్యారంగానికి కనీసం 20% నిధులు కేటాయించారు. రియంబర్స్మెంట్ ఏవైతే ఉన్నాయో పెండింగ్ ఉన్నాయి వాటిని మొత్తం కూడా భర్తీ విడుదల చేసి మొత్తం విద్యార్థులకు న్యాయం చేయాలని, ఉద్యోగ క్యాలెండర్ ని విడుదల చేయాలని ఏదైతే ఖమ్మం జిల్లాలో మేమైతే డిమాండ్ పెడతాం డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్లలోకి ప్రేమలు చూపిస్తాం తప్ప పేద విద్యార్థుల మీద ప్రేమలు చూపేట్లే. విద్యార్థి సంఘాలు ధర్నాలు చేస్తే చాలా అసెంబ్లీ ముట్టడిచ్చినా కూడా, లేకపోతే శాంతియుతంగా ధర్నాలు చేస్తే విద్యార్థి సంఘాల మీద అక్రమంగా అరెస్ట్ చేసి నైట్ రేవంత్ రెడ్డి గారు ఈ ఖమ్మం జిల్లా నుంచి మీ పతనం మొదలైతది. మీరు ఎక్కడికి రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్ పిలుపునిచ్చడం అవసరం అయితే ఈ జిల్లాలో ఉన్న 3 మంత్రుల ఇల్లును కూడా ముట్టడిస్తాం. ప్రధానంగా బట్టి విక్రమార్క ఖబర్దార్, ఇప్పటికైనా నీ చేతిలో ఆర్థిక శాఖ మంత్రి ఉంది, ఈ జిల్లాలో యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చెప్పి సందర్భంగా వారిని హెచ్చరిస్తున్నాం. కానీ మీరు పర్యటన ఎక్కడ మీ ఎమ్మెల్యేల కార్యాలయాలు కావచ్చు, ఇల్లు ముట్టలు వరకు పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీ, ఖమ్మం జిల్లా కమిటీ పూర్తిగా వాళ్ళ ముందుండే ఉద్యమాలు కొనసాగిస్తాం. అవసరమైతే ఈ నిధులు కేటాయించకుండా స్కాలర్షిప్లు విడుదల చేయకపోతే మాత్రం 30 తారీఖున అసెంబ్లీని కూడా ముట్టడించడానికి కూడా పీడీఎస్యూ విద్యార్థి సంఘం వెనకాల పోదని